ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ నాయకత్వంలో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖజీర్ పాషా, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్ షాహిద్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర, జిల్లా సేవాదల్ అధ్యక్షులు మోతీరాం, ఎన్ఐటియుసి జిల్లా అధ్యక్షులు మునిగల నర్సింగ్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు ముంగేష్ దేవతడే, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అన్నపూర్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రేపు ప్రతి ఒక్క గ్రామ సభలో పాల్గొని మరి ఓటర్లను అవగాహన పరిచే విధంగా అర్హులైనటువంటి ఓటు దొరికిపోకుండా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే సందిగ్ధంలో ఉన్నటువంటి ఓట్లు ఆదిలాబాద్ జిల్లాలో చాలున్నాయి. మరి రేపు 2 రోజుల వాళ్ళు ఏదైతే ఇప్పుడు వాళ్ళు నోటీస్ ఇచ్చా ఉన్నారు, మరి నోటీసులకు అనుగుణంగా మరికి అర్హులైనటువంటి వాళ్ళు ఎందరూ, అనర్హులైనటువంటి ఎందరు అనేటువంటి తేలబోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అమూల్యమైన ఓటు ఏ ఒక్క ఓటు కూడా తొలగించకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మరి దానికి అనుగుణంగా ఈరోజు యావత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా యాక్టివ్గా ఇప్పటికే మండల అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ప్రతి ఒక్కరితో ఇప్పుడే మీటింగ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 5 గంటలకు కూడా మరో ఆదిలాబాద్ టౌన్ కు సంబంధించినటువంటి అత్యధికంగా అనామలీస్ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో టౌన్ లో ఉన్నాయి. దగ్గర 60,000 వరకు ఉన్నటువంటి ఓట్లు. మరి ముఖ్యంగా టౌన్ ప్రెసిడెంట్ కానీ ప్రతి ఒక్క వార్డ్ ప్రెసిడెంట్ వాళ్ళతో కూడా ఇప్పుడు 5 గంటలకు కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతాం. ప్రతి ఒక్క వార్డ్ ప్రెసిడెంట్ కానీ టౌన్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ బాధ్యత రేపటి గ్రామ సభలు కానీ ప్రతి ఒక్క మీ జరిగేటువంటి వార్డులో ఒక ఓటు కూడా తొలగించకుండా తీసుకునే బాధ్యత మా వార్డు ప్రెసిడెంట్ అని, టౌన్ ప్రెసిడెంట్ అదే కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి వారికి అందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ, నాయకులు, ముఖ్యులు అందరూ కూడా సమన్వయం పరిచి మరి ముఖ్యంగా ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా దీన్ని పరిశీలించి వారు కూడా పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యకర్త తన బాధ్యతగా ఏదో ఆషామాషి కాకుండా ఏ ఒక్క ఓటు తొలగించినా మరి ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బాధ్యులైతే కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి అధిష్టానం ప్రతి క్షణం మాకు మీటింగ్ తీసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను యాక్టివ్ చేయడానికి ఇప్పుడే మేము మీటింగ్ తీసుకుంటా ఉంటే 4-5 మాకు ఇప్పటికే ఫోన్లు వచ్చినాయి. రేపటి ఏ విధంగా మరి కార్యక్రమం ఉండాలి. కాబట్టి నేను దయచేసి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల ద్వారా మన అందరి బాధ్యత, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా తొలగిపోయేటువంటి ఓట్ల కుట్ర బీజేపీ వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మా ముస్లిం సోదరులని మరి దళితుల ఓట్లని వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు. కాబట్టి ముఖ్యంగా మరి దళిత సోదరులు, ముస్లిం మైనార్టీ సోదరులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేసి, మరి మీ దగ్గర ఎక్కడైనా మీకు ఎటువంటి సంకోచం కానీ ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురా.